నమస్కారం అందరికీ. నేను మీ జ్యోతిరావు, న్యూట్రిషనిస్ట్, డయాబెటీస్ ఎడ్యుకేటర్, అంతేకాకుండా మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్ని, యూఎస్ఏ సర్టిఫైడ్. స్పెసిఫిక్గా యోగ నిద్ర అనే ఒక స్పెసిఫిక్ ధ్యానాన్ని మన ఛానల్లో పబ్లిష్ చేస్తున్నాను. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మిగతా వీడియోస్ కూడా చూస్తే మీకు యోగ నిద్ర అనే ధ్యానం వల్ల వచ్చే ఉపయోగాలు, అవి ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా మందికి ఎలా ఇది యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. చాలా మంది మెడిసిన్స్ కూడా మానేసి వాళ్ళ రెగ్యులర్ జీవితం గడుపుతున్నారు. అవన్నీ కూడా కమెంట్స్ రూపంలోనూ వీడియోస్ రూపంలో మీరు చూడొచ్చు. అయితే ఈ యొక్క స్పెసిఫిక్గా ఈ వీడియోలో యోగ నిద్ర ద్వారా నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా, అనవసరమైన ఆలోచనలన్నీ కూడా పారద్రోలాలి అంటే ఎలా అని చెప్పేసి ఈ ధ్యానంలో చేద్దాము. ఈ ధ్యానంలో కనీసం 20 నిమిషాలు ఉంటుందండి. ఈ ధ్యానం చేసే ముందు కనీసం గంట నుంచి గంటన్నర ముందు వరకు ఫుడ్ తీసుకోకూడదు, ఆహారం తీసుకోకూడదు. ఇది చేశాక తీసుకోండి. అంతేకాకుండా యోగ నిద్ర ఎప్పుడు చేయాలి, ఇది ఎప్పుడు చేయాలంటే మోస్ట్లీ ఎక్కువ శాతం నైట్ అయితే ఉపయోగపడుతుందండి. మార్నింగ్ అందరూ బిజీగా ఉంటారు కాబట్టి మీకు గనక అవసరం ఉంది, మీలో ఈ యొక్క నెగిటివ్ థాట్స్ బాగున్నాయి అనుకున్న వాళ్ళు రోజుకి 2-3 సార్లు చేయండి. కానీ ఆహారం మాత్రం ఒక గంటన్నర ముందు తీసుకోండి, లేదా దాని తర్వాత తీసుకోండి. దీంతో పాటు యోగ నిద్ర అనేది శవాసనంలో చేయాలండి. నేల మీద యోగా మ్యాట్ మీద కానీ, ఒక బెడ్షీట్ కానీ, ఏమైనా ఒక క్లాత్ కానీ పరుచుకొని దాని మీద ఉండి చేయాలి. ఈ శవాసనములో ఉండి నా యొక్క వీడియో పెట్టుకొని జస్ట్ మీరు వింటే సరిపోతుంది. అంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదనమాట. అయితే కంప్లీట్గా లైట్లో కానీ, కంప్లీట్గా చీకట్లో కానీ చేయకండి. చీకట్లో ఉండి నిద్రపోతే లైట్లో ఉంటే కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేట్ చేయలేరనమాట. ఇంకొక విషయం ఏంటంటే మీ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే అంతకుముందు వీడియోస్ అన్ని చూడండి, మీకు మంచి ఇన్స్ట్రక్షన్స్ అయితే దొరుకుతాయి. అయితే యోగ నిద్ర ద్వారా వచ్చే ప్రతిఫలాలు అంటే రిజల్ట్స్ ఏంటంటే స్ట్రెస్ తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది, బీపీ లాంటి వ్యాధులు తగ్గుతున్నాయి, యాంగ్జైటీ, ఇన్సోమ్ అంటే నిద్రలేమి లాంటి వ్యాధులు తగ్గుతున్నాయి. ఎప్పటి నుంచో డిప్రెషన్తోనూ, తర్వాత ఇంకా మానసిక ప్రాబ్లమ్స్తో ఎప్పటి నుంచో మందులు వాడుతున్న వాళ్ళు మందులు మానేస్తున్నారు. మీరే కమెంట్స్ చదవండి. దీనివల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మెమరీ ఇంప్రూవ్ చేస్తుంది స్టూడెంట్స్కి అయితే, క్రియేటివిటీని పెంచుతుంది, లైఫ్లో సానుకూలతను, పాజిటివిటీని పెంచుతుంది, నెగిటివ్ ఆలోచనలు తీసేస్తుంది. ఈ ధ్యానం ప్రత్యేకంగా నెగిటివ్ ఆలోచనలు పారద్రోలి పాజిటివ్ ఆలోచనలతో ఎలా మన మైండ్ నింపుకోవాలో మనం చేయబోతున్నాం. అయితే యోగ నిద్రలో ఏం చేస్తామంటే బాడీకి, మన శరీరానికి నిద్ర కల్పించి మైండ్ని మాత్రం మెలకువగా ఉంచుతాం. మన సాధారణమైన నిద్రలో బాడీ నిద్రపోతుంది, మైండ్ కూడా నిద్రపోతుంది. అంటే మనకి మెలకువ అనేది ఉండదు. కానీ ఇక్కడ నిద్రపోయినప్పటికీ కూడా మెలకువతోనే ఉంటాము. అంటే ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు దాకా మనకి సౌత్ ఇండియాలో చాలా తక్కువ మందికే తెలుసనమాట. ఇంకొక విషయం చెప్పాలంటే మన యోగాలో, రాజయోగాలో మొదటి భాగం యోగాసనాలైతే, రెండవ లెవెల్ వచ్చేసి ప్రాణాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే, మూడవ లెవెల్ ప్రత్యాహార, దీన్నే యోగ నిద్ర అంటున్నాం మనం. ప్రత్యాహార లాంటిదే యోగ నిద్ర అనమాట. అంటే మన సెకండ్ లెవెల్ వరకే ఆగిపోతున్నాం చాలామంది. ప్రాణాయామాల దగ్గర ఆగిపోతున్నాం. మూడవ లెవెల్, అంతకు మించిన లెవెల్ యోగ నిద్ర అనమాట. చాలా పవర్ఫుల్ అనేది, చాలా ఈజీ అనేది, సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటిదే లేనిది, ఏ సమయంలోనే చేయవలసింది. కానీ ఓన్లీ ఫుడ్ మాత్రం, ఆహారం తీసుకున్న టైం మాత్రం దానికన్నా కొంచెం ముందు తీసుకోండి. ఇలా ఆహారం తీసుకొని చేయడం వల్ల నిద్రపోతారు, మెలకువగా ఉండలేదు అంతేగాని దానివల్ల ఇంకెటువంటి ఇబ్బంది లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా అడగండి, వాటికి నేను రిప్లై ఇస్తాను. దీంతో పాటు డయాబెటీస్ డైజెస్ట్ గురించి కూడా మన ఛానల్లో చెప్తాను. అంతేకాకుండా యోగ నిద్ర ప్రాణాయామాలు, యోగ నిద్ర మెడిటేషన్స్, ప్రాణాయామాలు తక్కువ, మెడిటేషన్స్ ఎక్కువగా, ఎవరెవరు చేయాలి, ఎటువంటి సిట్యువేషన్లో చేయాలని చెప్పేసి చాలా వీడియోస్ చేశాను. అవన్నీ కూడా మీరు చూడండి. ఇప్పుడైతే మనం యోగ నిద్ర ప్రారంభిద్దాము. ఇప్పుడు మనం యోగ నిద్ర చేయబోతున్నాము. దయచేసి శవాసనంలో ఉండండి. అంతకుముందు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ గుర్తుంచుకొని మీ శరీరాన్ని సడలించుకోండి. శవాసనంలో ఉండి మీ యొక్క బాడీని ఒక లగేజ్ వదిలేసినట్లుగా నేల మీద వదిలేయాలి. దాన్ని పట్టించుకోకండి. ఈ యొక్క యోగ నిద్ర ప్రక్రియలో మన శరీరాన్ని మనం మొయ్యమనమాట. దాన్ని వదిలేసి దానికి రిలాక్సేషన్ ఇచ్చి మన యొక్క మైండ్ మాత్రమే మెలకువగా ఉంటుంది. మీరు ఇప్పుడు పడుకున్న స్థితిలో పూర్తిగా రిలాక్స్ అవ్వండి. మీ చేతులు, కాళ్ళు, భుజాలు, తల ఇవన్నీ కూడా రిలాక్స్ అవ్వనివ్వండి.
మీ కళ్ళను మూసుకొని మెల్లగా ఒక లోతైన ఊపిరి పీల్చుకోండి. తర్వాత మెల్లగా వదిలేయండి. ఇప్పుడు కేవలం శ్వాసని గమనించండి. మీరింకా దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఈ శ్వాస తీసుకోవడం, వదిలేయడం అనేది మనం పుట్టినప్పటి నుంచి, ఇంకా మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి సహజంగా జరుగుతుంది. మీరు దాన్నెప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. కేవలం గమనించండి. ఎలా శ్వాస లోనికి వెళుతుంది, ఎలా బయటకు వస్తుందని గమనించండి. మీ శ్వాస మీ నాభి దగ్గర నుండి, అంటే బొడ్డు భాగం నుంచి పైకి ఛాతీ వరకు, తర్వాత అక్కడ నుండి ఛాతీ నుండి నాభి వరకు ప్రయాణిస్తున్న తీరుని గమనించండి. శ్వాస తీసుకున్నప్పుడు ఛాతీ, నాభి భాగాలు పైకి ఉబ్బినట్టుగా ఉంటాయి. శ్వాస వదిలేసినప్పుడు రెండు కూడా రిలాక్స్ అయిపోతాయి. ఈ యొక్క ప్రక్రియను గమనించండి. శ్వాస స్వభావము నెమ్మదిగా, సాంత్వనంగా సాగిపోతూ ఉంది. దీన్ని గమనించండి. ఇప్పుడు మన యొక్క ధ్యానానికి ఒక సంకల్పాన్ని పెట్టుకోవాలి. సంకల్పం అంటే ఒక పాజిటివ్ ఇంటెన్షన్ అండి. ఈ యొక్క ధ్యానం నుంచి మీరు ఏమి కావాలనుకుంటున్నారు, ఏ విధంగా మీరు ఉండాలనుకుంటున్నారు, దాన్ని సంకల్పం అంటున్నాము. ఇక్కడ నేను మీకు ఒక 2-3 వాక్యాలు ఇస్తాను. దానిలో మీకు నచ్చినది మీరు 3 సార్లు మీ మదిలో పునరావృతం చేయండి, రిపీట్ చేయండి. నేను నెగటివ్ థాట్స్ను వదిలేయగలను, నేను ప్రశాంతంగా ఉండగలను, నా మనసు నాది. ఈ 3 వాక్యాలు కావాలంటే 3 సార్లు రిపీట్ చేయండి. లేదన్నా ఒకే వాక్యం కావాలనుకుంటే ఒకే వాక్యమైనా రిపీట్ చేసుకోవచ్చు. ఈ యొక్క సంకల్పం మనకి యోగ నిద్ర అంతా కూడా మనం ఏం కావాలనుకుంటున్నామో దాని మీద మన సబ్కాన్షియస్ని ఫోకస్ చేసేలాగా చేస్తుందన్నమాట. ఇప్పుడు సంకల్పాన్ని రిపీట్ చేసుకోండి. నేను నెగటివ్ థాట్స్ వదిలేయగలను, నేను ప్రశాంతంగా ఉండగలను, నా మనసు నాది. ఇప్పుడు మీ యొక్క దృష్టిని, లేకపోతే మీ యొక్క అవేర్నెస్ని మీ శరీరంలోని వేరు భాగాల మీదకు తీసుకెళ్దాం. దీని ద్వారా నాడీ వ్యవస్థ అనేది రిలాక్సేషన్ స్టేజ్లోకి వెళుతుంది. దీని ద్వారా మన శరీరంలో అంతులేని రిలాక్సేషన్ కలుగుతుంది. నేను కేవలం మీ యొక్క శరీరంలోని భాగాలు, మీ యొక్క పేర్లు చెప్తాను. ఆ పేర్లు చెప్పినప్పుడు దాన్ని మీ మనసులో తలుచుకోండి. ఆ యొక్క భాగాన్ని మీరు కదపనవసరం లేదు.
ఒకవేళ దాన్ని మీ మదిలో తలుచుకోలేకపోతే కనీసం ఆ యొక్క పదాన్ని మీ నోట్లో మీ మదిలో చెప్పుకోండి. అంతేగాని ఎక్కడ స్ట్రెస్ చేసుకోవద్దు మిమ్మల్ని. నేను ఫాలో అవ్వలేకపోతున్నా అని చెప్పేసి కంగారు పడద్దు. కొంత మిస్ అయినప్పటికీ పర్లేదు. కేవలం నా మాట మీద ఫోకస్ పెట్టుకోండి. నేను ఎలా చెప్తే అలా ఫీల్ అవ్వండి, అది సరిపోతుంది. అంతకు మించి మ్యాజిక్ ఈ యొక్క యోగ నిద్రలో ఏమీ లేదండి. అందుకే దీన్ని గైడెడ్ మెడిటేషన్ అంటారు. అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటే మీరు చెయ్యాలి. మొదటిగా మీ కుడి చెయ్యి మీదకి మీది దృష్టిని తీసుకెళ్ళండి. లేకపోతే మీ అవేర్నెస్ని తీసుకెళ్ళండి. కుడి చెయ్యి యొక్క బొటన వేలు, రెండవ వేలు కేవలం గుర్తు చేసుకోండి చాలు. మూడవ వేలు, నాలుగవ వేలు, చిన్న వేలు, అరచేయి, మణికట్టు అంటే రిస్ట్ భాగం, మోచేయి, భుజము, మొత్తం కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, ఎడమ చేతి యొక్క బొటన వేలు, రెండవ వేలు, మూడవ వేలు, నాలుగవ వేలు, చిన్న వేలు, అరచేయి, మణికట్టు, మోచేయి, భుజము, మొత్తం ఎడమ చేయి. ఇప్పుడు కాళ్ళు, మొదటిగా కుడి పాదాన్ని గుర్తు చేసుకోండి. పాదం యొక్క వేళ్ళు, కాలు యొక్క వేళ్ళు, తర్వాత మడమ, మోకాలు, తొడ భాగము, మొత్తం కుడి కాలు, ఎడమ పాదము, పాదవేళ్ళు, తర్వాత మడమ, మోకాలు, తొడ భాగము, మొత్తం ఎడమ కాలు. ఇప్పుడు వెన్నెముక, వీపు అంతా, అంతేకాకుండా షోల్డర్ బ్లేడ్స్ అంటే షోల్డర్ వెనకాల విశాలంగా ఉన్న 2 ప్లేసులు షోల్డర్ బ్లేడ్స్ అంటాం. తర్వాత ఛాతీ భాగము, ఇక్కడే మన గుండె ఉంటుంది. కొన్ని క్షణాల పాటు ఆ యొక్క గుండె దగ్గర ఆగి దాన్ని గమనించండి. మీకోసం కొన్ని ఏళ్లగా మీకు ఎంత వయసు ఉంటే అంతకు మించి, అంటే మీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి అది మీకోసం పనిచేస్తూ ఉంది. రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉంది. దానికి ఒక థ్యాంక్స్ చెప్పండి. ప్రపంచంలో మనం చాలామంది కోసం, మన కుటుంబం కోసం, మన కోసం, ఎక్కువగా మనం మన కోసమే పనిచేస్తాం. కానీ మన శరీరంలో ప్రతి భాగము వాటి కోసం కాకుండా మన కోసం, అంటే మీకోసం పనిచేస్తున్నాయి. అందుకే రోజుకు కనీసం ఒక్కసారైనా వాటి మీదకి మీరు దృష్టిని తీసుకెళ్ళాలి. దీని ద్వారా మీ యొక్క శరీరానికి ఆటోమేటిక్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఇది ఎటువంటి ఆలోచనతో చెప్పింది కాదే, నిజంగా సైన్స్ ప్రూవ్ చేసిందనమాట. మీ శరీరం మీద మీరు మైండ్ఫుల్గా ఉంటే మీ శరీరం అంతులేని రిలాక్సేషన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది.
ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయబడింది. ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్పబడింది. ఈ సమయంలో మీ యొక్క నాడీ వ్యవస్థ చాలా స్లోగా, స్థిమితంగా, చాలా ఎఫెక్టివ్గా, మంచిగా పనిచేస్తూ ఉంటుంది. మీ యొక్క గుండె కొట్టుకోవడం కూడా మెల్లగా స్లో అయి ఉంటుంది. ఒక్కొక్కసారి మీ బాడీలో టెంపరేచర్స్ తగ్గుతాయి. ఎందుకంటే టెన్షన్లో ఉన్నప్పుడు వేడిగా ఉంటుంది. టెన్షన్ ఫ్రీ అయ్యాక, గుండె కొట్టుకోవడం తగ్గాక, మీ యొక్క టెన్షన్స్ అనేవి తగ్గి, నాడీ వ్యవస్థ నిశ్చలంగా అయ్యాక, మీ బాడీలో టెంపరేచర్స్ తగ్గి కొంచెం చలిగా అనిపిస్తుంది. అంతులేని ప్రశాంతత మీలో ఉంటుంది. మీ యొక్క నిశ్చలంగా ఉన్న మీ శరీరం మీకు ప్రశాంతతనిస్తుంది. మిమ్మల్ని కంగారు పెట్టదు. తర్వాత మీ గొంతు భాగాన్ని గుర్తు చేసుకోండి. తర్వాత ముఖంలో ఉన్న అన్ని భాగాలు, నుదురు, కనురెప్పలు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అన్నీ గుర్తు చేసుకోండి. తర్వాత తల మొత్తం, తల పై భాగము, తల వెనుక భాగం. కొన్ని క్షణాల పాటు మీ శరీరాన్ని మొత్తాన్ని గమనించండి. తల నుంచి కాళ్ళ వరకు, కాలి వేళ్ళ నుంచి తల వరకు. ఒక చిన్న స్కానింగ్ మిషన్ ఏ విధంగా అయితే స్కాన్ చేస్తూ ఉంటుందో ఆ విధంగా ప్రతి ఆర్గాన్ మీద, ప్రతి అవయవం మీద మీ దృష్టిని మెల్లగా తీసుకెళ్ళండి. కొన్ని క్షణాల పాటు ఈ యొక్క సమయాన్ని మీ యొక్క శరీరానికి ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి శ్వాసపై దృష్టి పెట్టండి. లోపలకు వస్తున్న గాలిని, బయటికి వెళ్తున్న గాలిని ఎలాంటి కృషి చేయకుండా, ఎలాంటి ప్రయత్నం చేయకుండా గమనించండి. కేవలం గమనించండి. ఈ యొక్క శ్వాస కూడా చాలా పవర్ఫుల్ అయిందండి. ఇది కూడా మనతో పాటు, మన పుట్టక ముందు నుంచి మనతో పాటు ఉన్నది. మనం చనిపోయే వరకు మనతోనే ఉంటుంది. ప్రతి క్షణం మీకోసం పనిచేస్తూ ఉంది. శ్వాస లోనికి వచ్చినప్పుడు నీకు ప్రాణాన్ని ఇస్తుంది. శ్వాస బయటకు పోయినప్పుడు మీలో మనలో అన్నిటిని బయటకు తీసుకుపోతుంది. మీలో ఉన్న టెన్షన్స్, వరీస్, అనవసరంగా వచ్చే ఆలోచనలు, నెగటివ్ థాట్స్ ఉంటాయి వీటన్నిటిని బయటకు తీసుకుపోతుంది. దీనికి కూడా థ్యాంక్స్ చెప్పండి. అది లేకపోతే మీ జీవితం లేదు. ఈ శ్వాస లేకపోతే జీవితం లేదు, ప్రాణం లేదు. ఒక క్షణం ఆగి శ్వాసను గమనిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా శ్వాస తీసుకొని శ్వాస వదలండి. ఇప్పుడు మీ మనసులోకి ఒక అందమైన దృశ్యం తెచ్చుకోండి. ఒక అందమైన దృశ్యాన్ని మీరు విజువలైజ్ చేసుకోండి. అంటే ఊహించుకోండి. మీరు ఒక ప్రశాంతమైన అడవి మధ్యలో ఉన్నారు. అడవి చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరు లేరు మీరు తప్పితే. చుట్టుపక్కల ఎటువంటి మృగాలు కూడా లేవు. భయపడకండి. ప్రశాంతమైన అడవి, చెట్లు మాత్రం ఉన్నాయి, గడ్డి ఉంది, అక్కడక్కడ పూలు ఉన్నాయి, కొన్ని చెట్లు కాయలు కూడా కాసాయి. మీరు కొన్ని చిన్న జంతువులు, హాని చేయని జంతువులు, పక్షులు ఉన్నాయి. అందుచేత మీరు భయపడకండి.
ప్రశాంతంగా ఈ యొక్క అడవి మధ్యలో ఉన్నట్టుగా మిమ్మల్ని ఊహించుకోండి. మీ ముందు ఒక సున్నితంగా ప్రవహించే నది ఉంది. నీరు నిర్మలంగా, మృదువుగా ప్రవహిస్తుంది. చాలా ప్రశాంతంగా ప్రవహిస్తుంది. ఆ యొక్క శబ్దం వినడానికి చాలా మంచిగా ఉంది. అంటే మిమ్మల్ని కంగారు పెట్టట్లేదు, భయపెట్టట్లేదు. ఆ యొక్క నీటి శబ్దాన్ని వినండి. ఇప్పుడు మీ చేతిలో కొన్ని రాళ్ళు ఉన్నట్టుగా ఊహించుకోండి. ఆ నది దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కొన్ని రాళ్ళు చూశారు. ఆ రాళ్ళని మీ చేతిలోకి తీసుకోండి. చిన్న చిన్నగా ఉన్న కొన్ని రాళ్ళని తీసుకొని మీ చేతిలో పెట్టుకోండి. ఇప్పుడు చేతిలో ఉన్న రాళ్ళలో ఒక చిన్న రాయి తీసుకోండి. తీసుకొని ఆ రాయి మీద మీ మనసులో ఉన్న ఒక నెగటివ్ థాట్, ఒక అనవసరమైన ఆలోచనని దాని మీద రాయండి. ఒక తెల్లని శుద్ధ ముక్కతో కానీ, ఏదైనా ఒక చాక్ పీస్ లాంటిదో కానీ తీసుకొని దాని మీద రాయండి. అది ఆ యొక్క నెగటివ్ థాట్ అనేది స్ట్రెస్ కావచ్చు, ఆందోళన కావచ్చు, భయం కావచ్చు, కోపం కావచ్చు, ఇంకా ఏమైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఏ ఆలోచన అయినప్పటికీ కూడా దాని మీద రాయండి. రాసాక దాన్ని ఒకసారి చదవండి. చదివి మీరు అర్థం చేసుకున్నాక ఆ రాయిని నెమ్మదిగా ఆ యొక్క నదిలో, ఆ నీటిలో వదిలేయండి. ఆ రాయి మునుగుతూ, అంటే మీ నెగటివ్ థాట్ కూడా నెమ్మదిగా రాయిలాగా నీటిలో కలిసిపోతూ పూర్తిగా దూరం అవుతుంది. కొన్ని క్షణాల పాటు మునుగుతున్న రాయిని గమనించండి. ఈ నదిలో, లోతైన నదిలోకి చివరి వరకు వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ఈ నది ఈ రాయిని తీసుకొని అంతులేని మహాసముద్రంలో కలిపేయచ్చు. అంటే మళ్ళీ మీ యొక్క నెగటివ్ ఆలోచన మళ్ళీ వెనక్కి రాదు, వచ్చే అవకాశం లేదు. కనుక కంప్లీట్‌గా వదిలేయండి. ఇప్పుడు మీలో ఉన్న నెగెటివ్ థాట్‌ని నీరు తీసుకెళ్ళిపోతుందన్న భావనను గమనించండి. ఇక అనవసరమైన ఆలోచనలు నాలో లేవు అనే లైటెడ్‌నెస్‌ని, అనే తేలికైన ఫీలింగ్‌ని అనుభవించండి. ఇప్పుడు మరొక రాయిని తీసుకోండి. ఈ రాయి మీద మీ జీవితంలో మిమ్మల్ని బాధించి ఇంకొక నెగెటివ్ ఆలోచన గుర్తుపెట్టుకోండి. రాయండి లేకపోతే గుర్తుపెట్టుకోండి. ఒక తెల్లని శుద్ధ ముక్కతో మీకు మంచిగా కనిపించేలాగా రాయండి. రాసిన తర్వాత దాన్ని చదవండి. మీ యొక్క నెగెటివ్ థాట్ అనేది ఈ యొక్క రాయి మీద రాసి ఉందని గ్రహించి గాఢంగా ఊపిరి పీల్చుకొని ఆ రాయిని వదిలేసేటప్పుడు గాఢంగా ఊపిరి పీల్చుకొని ఆ రాయిని మళ్ళీ నదిలో వదిలేయండి. ఈ యొక్క నెగెటివ్ లేదా అనవసరమైన ఆలోచన మెల్లగా మునిగి
ఈ రాయి లాగానే ఈ నీటిలో మునిగిపోయి మీ మనసు నుంచి శాశ్వతంగా పోతుంది అని నమ్మండి. ఈ యొక్క యోగ నిద్రలో మన సబ్కాన్షియస్కి మనం ఏమి నేర్పిస్తామో మనకు అదే మళ్ళీ తిరిగిస్తుంది. అంటే సబ్కాన్షియస్ అనేది ఒక చిన్న పిల్ల లాంటిదనమాట. మనమంతా మంచిగా నేర్పించాలి. ఇక్కడ మన సబ్కాన్షియస్ చాలా యాక్టివ్గా వెయిట్ చేస్తూ ఉంది. దానికి మీరు నేర్పించండి. ఈ మంచి విషయాలను నేర్పించండి. అలా చేయడం ద్వారా అది మిమ్మల్ని అలాగే ఉండేలాగా చేస్తుంది. మీలో ఉన్న నెగెటివ్ ఆలోచనలు శాశ్వతంగా పోయాయని గమనించండి. ఇంకా ఎంతకు మించి ఎక్కువ ఉంటే మరలా ఒక రాయి తీసుకోండి. రాయి తీసుకొని మెల్లగా మళ్ళీ అదే పని చేసి వదిలేయండి. ఒక్కొక్క రాయి వదిలినప్పుడు మీ మనసు ఒక్క ఆలోచన నుంచి విముక్తి పొందుతుంది. శరీరం తేలిగ్గా మారుతుంది. హృదయము ప్రశాంతంగా మారుతుంది. ఇప్పుడు కొద్దిసేపు మీ మనసు, మీ శరీరం తేలిగ్గా మారాక ప్రశాంతంగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిసేపు ఆ నదీ తీరం మీదే ఉండండి. ఆ నది ఒడ్డునే ఉండండి. ఆ యొక్క నీటి శబ్దము, చల్లని గాలి, పక్షుల స్వరాలు మీ మనసును పూర్తిగా శాంతింపజేస్తాయి. కాసేపు అక్కడే ఉండి ఈ యొక్క ప్రకృతిని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయాయి. మీరు ఇప్పుడు చాలా తేలిగ్గా అనిపిస్తున్నారు. మీరు ఇంకా దేని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకోసం కొన్ని క్షణాల పాటు ఈ యొక్క ప్రశాంతమైన ప్లేస్లో ఉండి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఈ భావన మీ హృదయంలో నిలిచిపోనివ్వండి. ఈ యొక్క ప్రశాంతమైన అనే ఫీలింగ్ని మీ హృదయంలో ఉండిపోనివ్వండి. ఇప్పుడు మళ్ళా ఒకసారి మీ సంకల్పాన్ని గుర్తు చేసుకోండి. నేను నెగటివ్ థాట్స్ని వదిలేయగలను, వదిలేశాను అని చెప్పండి ఇప్పుడు. నేను ప్రశాంతంగా ఉన్నాను. తర్వాత నా మనసు నాది. ఇది ఎవరి కంట్రోల్లోనూ లేదు అన్న ఈ 3 వాక్యాలు 3 సార్లు మీ మదిలో చెప్పుకోండి. నేను నా నెగటివ్ థాట్స్ని వదిలేశాను. నేను ప్రశాంతంగా ఉన్నాను. నా మనసు నాది. ఇది ఎవరి కంట్రోల్లోనూ లేదు. నిజంగా ఇది మీకు జరిగింది అన్న ఫీలింగ్‌తో
3 సార్లు చెప్పుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ శ్వాసను గమనించండి. గాలిని పీల్చే శబ్దము కూడా గమనించండి. మీరు శ్వాస పీలుస్తున్నారు, శ్వాస విడుస్తున్నారు. ఈ శబ్దాన్ని కూడా గమనించండి. మీ శరీరము మంచం పైన గాని, నేలపైన గాని ఉన్న అనుభూతిని గమనించండి. ఇప్పుడు ఒక్కొక్కసారి మీ శరీరం మీకు బరువుగా అనిపిస్తుందండి. ఇప్పటిదాకా ఎందుకంటే మీరు మీ శరీరంలో లేరు. ఇప్పుడు మీ యొక్క కాన్షియస్‌నెస్ అంటే మీ మనసు మళ్ళీ మీ శరీరంలోకి వచ్చింది కాబట్టి మీరు మళ్ళీ గ్రహిస్తారు బరువుని. ఇప్పటి వరకు దాదాపుగా డెడ్ బాడీ లాంటిదే. మీ శరీరం అనేది డెడ్ బాడీ లాగే సెపరేట్‌గా పక్కన పడి ఉన్నది. ఇప్పుడు మెల్లగా చేతులు, కాళ్ళను నెమ్మదిగా కదపండి. కదిపిన సమయంలో మీ శరీరం బరువుగా అనిపిస్తుంది. ఈ బరువుని హోలీ హెవీనెస్ అంటామండి యోగ నిద్రలో. ఇలా అనిపించిందంటే మీరు యోగ నిద్ర ప్రయోజనాల్లో మొదటిది మీరు ఎక్స్‌పీరియన్స్ అంటే మీరు పొందారు అని అన్నమాట. కొంతమందికి ఈ సమయంలో ఇంకా ఈ యొక్క మెడిటేషన్‌లో ఉండాలనిపిస్తుంది. ఉండాలనిపించిన వాళ్ళు ఉండండి. మేము డన్. మేమింకా సరిపోయింది. మేమింక విరమించగలం అనుకున్న వాళ్ళు, మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మెల్లగా కళ్ళను తెరిచి, ఈ యొక్క కొత్త వెలుగుని, కొత్త ప్రశాంతతని, మీ కొత్త మనసుతో ఈ రోజంతా, తర్వాత రేపు జీవితమంతా కూడా క్యారీ చేయండి. ఇలా ఇంకా యోగ నిద్రలో మీరు ఇంకా అంతులేని మనస్సు ప్రశాంతతను పెంచుకోవాలనుకుంటే గనక రోజుకి ఒక్కసారైనా చేయండి. చాలా ప్రాబ్లమ్‌గా ఉందనుకున్న వాళ్ళకు 2 సార్లు, 3 సార్లు చేయండి. ఇది చేశాక మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ యొక్క యోగ నిద్ర ప్రయోజనాలు మీ కమెంట్ ద్వారా చాలా మందికి చేరేలాగా మీ యొక్క కమెంట్ ఉపయోగపడుతుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నన్నడగండి. మీరు ఈ యొక్క వీడియోస్ ద్వారా చేయలేకపోతున్నాము, స్పెషల్‌గా నాతో క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలంటే ఇచ్చిన నంబర్‌కి ఈ స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. నాతో యోగ నిద్ర చేసినందుకు ధన్యవాదాలు.